హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిందండి. అదేంటండి మొన్నే కదా పండగ అయింది. మళ్ళీ ఏంటి ప్రిపరేషన్ అని చెప్పి కామెంట్ చేయకండి. సో, వరలక్ష్మి వ్రతం అయ్యింది కదా! సో, అక్కడితో అన్నీ అయిపోతాయా చెప్పండి. వినాయక చవితి కూడా పక్కనే దాని వెనకాల వచ్చేసిందన్నమాట. సో, నెక్స్ట్ వీకే బట్ మనకి చిటికేసేలోపు రోజులు ఇట్టే గడిచిపోతున్నాయన్నమాట. సో, అందుకే మళ్ళీ నేను కిచెన్ క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేశాను. సో, ప్రతిసారి వారం వారం ఇదే పని చేస్తూ కూర్చోను. బట్ పండగ అయిపోయి వ్రతం అయిపోయి 2 వీక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ వస్తుంది. మళ్ళీ కొంచెం దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను కదా ఆల్రెడీ డీప్ క్లీనింగ్ అన్నది 2 వీక్స్‌కో లేదంటే 1 వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటాను అనమాట. సో, ఇంక దగ్గరికి వచ్చేస్తుంది కదా! మళ్ళీ ఇదంతా కూడా రీస్టార్ట్ చేయాల్సి వస్తుందండి. సో, అది ఇంకా గ్రోసరీస్ ఇవంతా రొటీనే. కొన్ని ఇంకా సర్దాల్సినయి ఇంకా ఊరు నుంచి వచ్చే గ్రోసరీస్ తెచ్చుకున్నాను. అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. నేను ఇలాగ బిర్యానీకి చేయవలసినవన్నీ కూడా హోల్ గరం మసాలా ఇలాగ ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటా. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది, కనిపిస్తుంది. ఇంకా పోపులన్నీ ఒక స్టీల్ బాక్స్‌లో అంటే అది ఎప్పటినుంచో వస్తున్నదన్నమాట. సో, అది మాట దాంట్లో పెట్టుకుంటున్నాను. అంటే తరతరాలు అంటారు కదా! అలాంటి బాక్సులు మాట. అదైతే గనుక చూసారు కదా ఇప్పుడు మీరు. నెక్స్ట్ నాకు అంటే పండగలోని కొన్ని మనకి ఇండోర్ ప్లాంట్స్ కన్నా నేను కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా తీసుకున్నాను ఇంట్లోకి. ఎందుకంటే ఇంట్లోనే మాకు ఏమంటారు సూర్యుడి కిరణాలు అనేది తక్కువ పడతదని కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌కి అవ్వదు మాట. సో, అందుకే నేను డెకరేషన్ పర్పస్ అంతా కూడాని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. సో, అవి ఇప్పుడంతా క్లీనింగ్ అదంతా పెట్టుకున్నాను. అలానే కిచెన్‌లోని ఇవి ఉంటాయి కదా! దాన్ని ఏమంటారు ఆర్గనైజ్డ్ ర్యాక్స్ ఉంటాయి. కార్నర్ ర్యాక్స్ ఇవంతా కూడాని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి ఎక్కడొక్కడ పెట్టేస్తున్నమాట. నెక్స్ట్ చపాతీ పీట ఎవరైనా ఇలా యూజ్ చేస్తే అంటే నాకు కిచెన్ మీకు రెమెడీస్ ఐడియాస్ ఏమైనా తెలిసినా నాకు కామెంట్ చేయండి. సో, మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో, చపాతీ పీట యూజ్ చేయలేనిదుండి చిన్నది ఉంటే కనుక సో, కొత్తది లేదంటే మళ్ళీ కొత్తది మీరు యూజ్ చేయాలంటే ఇది తీసుకుంటే దాని మీద ఇలాగ మనకి ఏదైనా జాడీలో పచ్చలో డబ్బాలో లేదంటే డెకోర్ పర్పస్‌కైనా మనం అది యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో కూడా పెట్టి కూడా. నెక్స్ట్ ఇంకా పూజ సామాగ్రి అంతా కూడా ఒక్కసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేసరికి హడావిడి అయితే అవ్వదు కదా! సో, బ్రాస్ కలెక్షన్ అయితే ఉంది. సో, నేను వీక్లీ 5 డేస్ పూజ చేయడం వల్ల సో, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పూజ సెట్ ఉంటుంది. అంతేగాని ఈరోజు పూజ చేసి మళ్ళీ అది వెంటనే క్లీన్ చేసి రేపు మళ్ళీ చేసుకోవాలంటే సో, టైం సరిపోదు. పనులుంటే ఇంకా ఎక్స్ట్రా పనులు చాలానే ఉంటాయి కదా నాకు. సో, అందు గురించని ఒక 4 సెట్లు ఉంటాయన్నమాట. పూజ సెట్లు ఏ రోజుది ఆ రోజు అన్నట్టు. ఇంకేది ఉర్లి అండి 2 కూడాని. అవి కూడా ఇంకా పెట్టాలి, అవన్నీ చెయ్యాలి. ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని ఇవన్నీ కూడాని క్లీన్ చేసి అంటే ఒకసారి సర్ఫ్ వాటర్‌లో బాగా పెట్టేసి టెర్రస్ మీద పెట్టేస్తే మంచిగా ఎండకి ఆరైపోతుంది. సో, ఇంకా కొంచెం తడి ఉందని ఇలా హాల్‌లో ఫ్యాన్ వేసి వదిలేసానమాట. సో, ఇవి అక్కడే మళ్ళీ ప్లేస్ చేయాలంటే నిజంగా క్లీన్ చేసేటప్పుడు మనకి నిజంగా పెద్ద పని అనిపించదండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఒకటి నీట్‌గా ఆర్గనైజ్ చేయాలి, ప్లేస్ చేయాలి అన్నప్పుడే మనకి నిజంగా చాలా ఏమంటారు నీరసం వచ్చేస్తది. ఇంట్రెస్ట్ తగ్గిపోతది. ఎందుకంటే ముందు మనంతా క్లీన్ చేసి అలిసిపోయి ఉంటాం కాబట్టి మళ్ళీ నీట్‌గా ఎక్కడో ఒకడ పెట్టాలన్నప్పుడు, ఆర్గనైజ్ చేయాలన్నప్పుడు కొంచెం మనకి ఏమంటారు డౌన్ అయిపోతదనమాట ఎనర్జీ అన్నది. బట్ మనమే చేసుకోవాలి తప్పదు. ఇంకా మనకి మేట్ కూడా లేదు, పెట్టుకునే ఆలోచన కూడా లేదు కాబట్టి. సో, ఇంక ఇదంతని కొన్ని కార్నర్స్ నాకు అలా ఎంప్టీగా అనిపించకుండా నేను ఇలాగా ప్లాంట్స్‌తోని అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్ వాస్‌తోని కొంచెం అలా సెట్ చేసుకుంటామాట. సో, అంటే లేదంటే ప్లెయిన్‌గా ఏదో కొంచెం తక్కువైనట్టు అనిపిస్తదనమాట. కొంచెం ఇవి చూసినప్పుడు ఏంటంటే ఇల్లు కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నట్టు కనిపిస్తుంది. మనకేంటంటే మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది. అలా ప్లెయిన్‌గా ఉంటే మన మైండ్ కూడా ప్లెయిన్‌గా ఉన్నట్టు అంటే నాకు ఆ ఫీలింగ్ అలా ఉంటది. కొంచెం ఇంట్లో అవన్నీ కనిపిస్తా ఉంటే ఓకే. ఇంట్లో మనుషులు ఉన్నట్టు ఉంటదనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇంకా నేను అత్తయ్య గారు ఇద్దరం ఉంటాం. సో, ఆయన మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారనమాట. సో, ఇంక ఇలాంటి పనులన్నీ తప్పవు. ఇంకా ఈరోజు ఈ పని పెట్టుకున్న నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే గనక మీకు చెప్తున్నాను పూజకి సంబంధించి ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందండి వినాయక చవితికి సంబంధించి. ఎందుకంటే వ్రతం ఎలాంటిదో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి కూడా వ్రతం అలాంటిదే అనమాట. సో, దానికి క్లీనింగ్ చేయడానికి ఇంకా చాలా ఉంది. సో, ఇంకా కిచెన్‌లోని నేను కొంచెం అలా ప్లెయిన్‌గా కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌ని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో, డెకరేట్ చేసుకున్నాను. సో, అది చాలామంది అడుగుతున్నారు. ఒరిజినలే పెంచుకోవచ్చు కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని చెప్పేసి. బట్ దానివల్ల మెయింటైన్ కూడా చేయాలండి. ఇంకా నాకున్న బిజీ లైఫ్‌లోని మెయింటైన్ చేయడానికి టైం సరిపోదు. సో, అంటే నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తాను, వీడియోస్ చేసి, ఎడిటింగ్ చేసి, ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి, మళ్ళీ టైలరింగ్, ఎక్స్ట్రా ఇంట్లో కిచెన్‌లోని వంట పనులు ఇంకా చాలానే ఉంటాయన్నమాట. సో, అంత టైంలోని ఇది ఒక్కటే మాట కార్నర్‌లో నాకు నేను స్నేక్ ప్లాంట్ పెట్టాను. సో, అంతే. ఇంకా నెక్స్ట్ మిగతావన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్
ప్లాంట్సేనండి. సో మనకంత టైం ఉండదు. టైం ఉండేలా ఉంటే నాకు పెంచడం చాలా ఇష్టం అండి. నెక్స్ట్ ఈ దియాస్ నేను చెప్పాను కదా! ఇప్పుడు నేను చూపించిన బ్రాస్ కలెక్షన్ అవన్నీ కూడా వెస్ట్ గోదావరిలోని అజ్జారం విలేజ్‌లో తీసుకున్నవే. చాలా సార్లు మీరు షార్ట్ వీడియోస్‌లో అడిగారు అజ్జారం వ్లాగ్ చేయమని. ఈసారి వెళ్తే డెఫినెట్‌గా షేర్ చేస్తాను వ్లాగ్. సో అక్కడ తీసుకున్న బ్రాస్ కలెక్షన్ ఇదంతా కూడా చాలా మనకి కాస్ట్ మీడియంకి వస్తది. బయట కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఒక 500 తగ్గి ఇక్కడికి వస్తదనమాట. సో అదండి. ఇంకా నా దగ్గర ఇంకా ఉన్న కొన్ని కలెక్షన్ ఉంటే అవి నేను ఇలాగా టీవీ యూనిట్ దగ్గర పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు మరచెంబు మాట. సో ఇంక ఇదొచ్చి మనకి క్యాండిల్ ఏదైనా పెట్టుకోవచ్చు హోల్డర్ లాగా. అది ఈ దియాస్ కూడా నాకు బాగా అనిపించినాయి మాట. మనకి ఏంటంటే వెయిట్ ఉంటాయి. ఇవి తొందరగా కూడా పోవు. ఎక్కువ రోజులు వస్తాయి మాట ఇవైతే గనక. అంటే కొన్ని డూప్లికేటివి ఉంటాయండి. అవి క్లీన్ చేసిన వాటి మీద మచ్చలుగా అలా ఉంటాయన్నమాట. సో ఇవైతే చాలా నీట్‌గా ఉంటది. అదండి ఇంకెక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.